మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమై ప్రస్తుతం మనం సూర్యాపేట పట్టణంలోని మానస నగర్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ వరద ఉధృతిని ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం గత సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. మొత్తం కాలనీలోకి మొత్తం కూడా వాటర్ వచ్చి ఇళ్లలోకి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ మనం స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు. మొత్తంగా మరోవైపు కురుస్తున్న ఎగువన ఉన్న చెరువులు మొత్తం పూర్తిగా పొంగి ప్రవహిస్తుండడంతో అలుగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కూడా లోతట్టు ప్రాంతాలకు పూర్తిగా వరద నీరైతే వచ్చింది. మొత్తం కాలనీ మొత్తం సముద్రాన్ని నదులను తలపిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఇదే అదనుగా చాలా మంది చేపల ప్రియులు చేపలు పట్టుకుంటున్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా గమనించవచ్చు. మొత్తంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైపోయి జనజీవనం మొత్తం కూడా పూర్తి స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు జిల్లా కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద ఉధృతిని జిల్లా యంత్రాంగం మొత్తం సమీక్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు సూర్యాపేట పట్టణంతో పాటు ఇటు జిల్లాలోని తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడలో కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతా ఉంది. మొత్తం భారీ వర్షం దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం గత రాత్రి నమోదైనట్లు అధికారిక లెక్కలు మనకు ధృవీకరిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా వర్ష ప్రభావం ఇటు కోదాడ, హుజూర్నగర్ లో మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. చాలా వరకు బైకులు, వాహనదారులు కూడా వాగులలో కొట్టుకుపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో వచ్చిన సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తా ఉంది. మొత్తంగా ఎక్కడికక్కడ మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం సెలవులు కూడా రద్దు చేసినట్లు కలెక్టర్ అయితే చెప్పారు. ఎక్కడికక్కడ అందరూ కూడా ఇటు మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే పాల్గొన్నారు. ఎక్కడైతే వరద వస్తుందో అక్కడ వెంటనే గండి కొట్టి వరద నీటిని తరలించే ప్రక్రియ అయితే మొత్తం జోరుగా కొనసాగుతా ఉంది. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పుడు కూడా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికైతే ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతం మొత్తం పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ జిల్లాలో ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఇవి సూర్యాపేట పట్టణంలోని మానస నగర్ కు చెందిన ఈ కాలనీలో మొత్తం పక్కన పొలాలు ఉండడం, దాని పైన చెరువు ఉండడం, ఇవన్నీ కూడా రాత్రి కురుస్తున్న వర్షానికి చెరువు ఒక్కసారిగా పొంగిపోయి కాలనీలోకి మొత్తం కూడా వరద వచ్చి పరిస్థితి కనబడుతుంది. కనీసం కాలనీ వాసులు ఇళ్లలో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదని కూడా వాళ్ళంతా వాపోతూ ఉన్నారు. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో గత రాత్రి నుంచి నిన్న వర్ష ప్రభావం అంతగా లేనప్పటికీ గత సాయంత్రం నుంచి ఒక్కసారిగా ప్రారంభమైన వరద ఇంకా రాత్రి మొత్తం కూడా వర్షం జోరున కురుస్తూనే ఉంది. ఇప్పటికి కూడా వర్షం కొనసాగుతూనే ఉంది. దీంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇటు మున్సిపాలిటీ ఆఫీసర్లు కూడా ఎక్కడికక్కడ అన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి మొత్తం సహాయక చర్యల్లో పోలీసులు అయితే నిమగ్నమైపోయి ఉన్నారు. మొత్తంగా గత రాత్రి కురుస్తున్న మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు జిల్లా యంత్రాంగం మాత్రం అలర్ట్ గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సూర్యాపేటలో అకాల వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైపోయిన పరిస్థితి, జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. దాదాపు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి మనం నెలకొంది. ప్రస్తుతం మనం సూర్యాపేటలోని మానస నగర్ లో ఉన్నాం. మానస నగర్ దాదాపు 1 లో ఉన్నాము. రోడ్ నెంబర్ 1 పూర్తిగా నీటమయమైపోయిన పరిస్థితి. దీనికి కారణం ఏందనేది విషయాన్ని అక్కడ స్థానికులు ఉన్నారు, స్థానికులు తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఏంటి ఇంత వాటర్ రావడానికి కారణం? దీనిపైన ఒక మొండికుంట అనే చెరువు ఉన్నది సార్. ఇది నివాస యోగ్యమైన ప్రాంతం అయినప్పటికీ కూడా అన్ని పర్మిషన్లు ఉండి ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి పైనుంచి వచ్చేటువంటి చెరువు నీళ్లు కావచ్చు. ఇది 100 ఫీట్ల రోడ్డు సార్. ఈ 100 ఫీట్ల రోడ్డు కొంత దురాక్రమణకు గురైంది. దీని కింద పైనుంచి వచ్చేటువంటి చెరువు వరద పోయేటందుకు 33 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి కాలువ ఉందని చెప్పి 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదలప్పుడు జగదీష్ రెడ్డి గారు వచ్చి ఇదంతా పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు పోయేటువంటి మార్గాన్ని అంతా కూడా మార్కింగ్ చేసి 33 ఫీట్ల రోడ్డుకు కాలువకు మార్కింగ్ చేసి దాన్ని అంతా కూడా కాలువ రూపాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చి వెంటనే ఆ పని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలేదు.
దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయేటువంటి రోడ్డు ఏర్పాటు చేసుకోవడం కోసం మట్టి పోయడం జరిగింది. ఆ మట్టి పోయే క్రమంలో నీళ్లు పోవడానికి కావాల్సినటువంటి గూనలు వేసుకోకుండా చేయడం వల్ల నీళ్లు పోయే మార్గానికి అడ్డంకి ఏర్పడి ఈ నీళ్ళన్నీ కూడా మనకు ఏది పైన ఉన్నటువంటి మా ఇళ్లకు లోపలికి వచ్చింది. రాత్రి నీళ్ళలోనే ఉండాల్సి వచ్చింది. ఈ నీళ్ళు ఏది మేమైతే మా ఉన్నటువంటి నివాసాల్లో ఉన్నటువంటి నీళ్లు రాకుండా ప్రభుత్వం తగు చర్య తీసుకొని ఈ నీళ్లు పోయే మార్గం ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ ల్యాండ్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము నివాసానికి అన్ని పర్మిషన్లు తీసుకున్నటువంటి ఇండ్లు. కేవలం అంటే కమిషనర్ గారు వాళ్ళ చర్యలు తీసుకొని ఈ నీళ్లు పోయే ఏర్పాటు చేస్తే మాకు కొద్దిగా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు? సార్, గత 2 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యే గారికి జగదీశ్వర రెడ్డి గారికి వినియోగించడం జరిగింది. సర్వే అని పంపించారు. ఆ సర్వే ఎటు పోయిందో ఎక్కడ పోయిందో దాన్ని ఊసే లేదు. మేము మాత్రం గత 3 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నాం. మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. మేము ఇంటి పన్ను కడుతున్నాం, నాల పన్ను కడుతున్నాం. అన్ని కట్టినా కూడా మమ్మల్ని కూడా ఇదే పరిస్థితి, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వాలు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఓటు ఏమని ఇళ్ళ దగ్గరకు వస్తారు, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని ఈ దీనావస్థితిలో ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. ముఖ్యంగా ఏంటంటే ఈ నాలాలు మొత్తం ఆక్రమణకు గురైనాయి. ఆక్రమణకు గురై నీళ్లు పోకుండా అడ్డుగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దీనికి ముఖ్యమైన కారణం ఏంటి, పైన ఒక కుంట అనేది ఉంది. ఆ కుంట అలుగు పోయటం వల్ల మాకు విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఆ అలుగుకు అడ్డంగా కొన్ని నీళ్లు పోకుండా ఇల్లు కట్టుకోవడం జరిగింది పైన. ఆ అలుగు నీళ్ళు అనేది ఇటు మా ఇళ్ల మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే దీని పరిష్కార మార్గం ఏంటంటే నీళ్లు పోయే మార్గాన్ని ఏర్పాటు చేయగలరు. ముఖ్యంగా ఏంటంటే ఈ నాలాలను ఆక్రమించి ప్లాట్ చేయడం జరిగింది. ఆ ప్లాట్ల మీద మట్టి పోయడం జరిగింది. ఆ మట్టి పోయటం వల్లనే మాకు ఈ నీళ్ళని ఎగతట్టి వెనుక వైపు రావడం జరిగింది. ఈ నీళ్లు మొత్తం ఇళ్లలో స్టోర్ కావడం జరుగుతుంది. ఇకనైనా ప్రభుత్వాలు మేలుకొని ఈ నాలాలని తొలగించినట్లయితే నీళ్లు సక్రమంగా పోయే మార్గం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని ఈ నాలాలని ఆక్యుపై చేసిన వాళ్ళని ఈ తొలగించాలని, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని, ఈ నాలాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని మేము విన్నవించడం జరుగుతుంది సార్. ఇది ముఖ్యంగా నాలాల ఆక్రమణే ఈ వరద తమ ఇళ్లలు వరదలో మునిగిపోవడానికి కారణం కూడా ఇక్కడ స్థానికులు అయితే వాపోతూ ఉన్నారు. ఖచ్చితంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. నాలాల ఎవరైతే ఆక్రమించారో వాళ్ళపై చర్యలు తీసుకొని నాలాను పునరుద్ధరించాలని. ఏదైతే పైన ఎగువన ఉన్న మేడికుంట చెరువు నుండి ఇక్కడ వరకు 33 ఫీట్ల కెనాల్ ఉండేది. ఈ కెనాల్ పూర్తిగా ఆక్రమణల పర్వం ఆక్రమణదారులు మొత్తం ఆక్రమించడంతోనే ఈ దుర్గతి మాకు పట్టిందని కూడా వాళ్ళంతా వాపోతున్నారు. ఖచ్చితంగా ప్రస్తుత అధికారులైనా ప్రస్తుత ప్రభుత్వమైనా వెంటనే చర్యలు తీసుకొని ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకొని ఆక్రమణలు తొలగించి తద్వారా తమను నీట ముంపు బారిన పడకుండా చూడాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.